హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది ప్రకాశం జిల్లాలో ఉన్న కంబం చెరువు. ఇది ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత చెరువు. దీని వెడల్పు వచ్చేసి 3.5 కిలోమీటర్లు, పొడవు వచ్చేసి 7 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ చెరువు కట్ట వచ్చేసి కంబం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడింది. ఈ కంబం చెరువు వచ్చేసి శ్రీశైలం నుంచి మనకు 105 కిలోమీటర్ల దూరంలోను, మరియు నాగార్జున సాగర్ వచ్చేసి 145 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఎవరైనా రైలు మార్గం నుంచి ఈ ప్రదేశానికి రావాలనుకుంటే దగ్గరలో మీకు కంబం రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ ప్రదేశం వచ్చేసి మనకు 2 కిలోమీటర్స్. ఈ కంబం చెరువుని 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు గారి సతీమణి అయిన రుచిదేవి గారు నిర్మించడం జరిగింది. ఒక సమయంలో రుచిదేవి గారు ఈ ప్రాంతానికి రావడం జరిగినప్పుడు అక్కడున్న ప్రజలు తమ గ్రామాలు ఈ గుండ్లకమ్మ జంపలేరు నదులను వరద ప్రవాహం నుంచి కొట్టుకుపోతున్నాయని, వాటి నుంచి తమను కాపాడాలని రుచిదేవి గారిని కోరారు. వారి బాధలు విన్న రుచిదేవి గారు చెలించిపోయి ఇక్కడ ఒక ఆయకట్టు నిర్మించాలని అనుకున్నారు. అప్పటి ఉన్న పరిజ్ఞానంతో అక్కడ ఒక ఆయకట్టుని నిర్మించారు. వాటికి 2 తూములు పెట్టి, ఎంత చేసినా సరే ఆ తూముల నుంచి వరద ప్రవాహం బయటికి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రుచిదేవి గారికి కలలోకి దేవత వచ్చి బలిదానం అడిగింది. ఆ బలిదానం ఇవ్వడానికి 2 కవల సోదరులు ముందుకొచ్చారు. వారి పేర్లే పెద్ద కంబడు, చిన్న కంబడు. ఆ కవలలిద్దరూ ఆ 2 తూములకు అడ్డుగా నించొని బలిదానం ఇచ్చారు. సో ఆ బలిదానానికి గుర్తుగానే ఒక గ్రామానికి పెద్ద కంబంగాను, మరో గ్రామానికి చిన్న కంబంగాను పేర్లు పడ్డాయి. ఈ కంబం చెరువు ఆయకట్ట పరిధిలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. ఈ చెరువు కింద దాదాపు 12 నుంచి 20,000 ఎకరాల పొలము సాగవుతుంది. దీని కెపాసిటీ వచ్చేసి 3.38 టీఎంసీ. ఈ చెరువు ఒక్కసారి నిండితే 5 సంవత్సరాల వరకు కొరదవ ఉండదు. ప్రజలను వరద బారిన నుండి కాపాడి కంబం చెరువును నిర్మించిన రుచిదేవి వరదరాజమ్మగా గణితకెక్కారు. నాడు కంబం ప్రాంత ప్రజలు ఎవరికైనా తమ ఇళ్లలో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు కంబం చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిందే తడువుగా ఆవిడ పలు ఆభరణాలు అరువుగా ఇచ్చేదట. ఓ దురాశపరురాలు ఇలాగే వరదరాజమ్మ దగ్గరికి అరువుగా తీసుకున్న ఆభరణాలను ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరకు వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిందట. అని వరదరాజమ్మ తిరిగి జవాబిచ్చడంతో ఏమీ ఇంకా నీ నోరు పడిపోలేదా అని అన్నదట. ఇక అప్పటి నుండి వరదరాజమ్మ శిలగా మారినట్లు కథలుగా చెప్పుకుంటారు.